మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో మనం మనీ ద్వారా డబ్బు ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి చూడండి. కొంతమంది ఏమంటారంటే, అసలు నాకు డబ్బు మీద ఆశ లేదు, నాకు డబ్బు అంటే ఇష్టం లేదు, డబ్బు అంటే మమకారం లేదు అంటారు. కానీ వాస్తవం ఏమిటంటే, మన భవిష్యత్తు ముందుకెళ్ళాలంటే, మన అవసరాలు తీరాలంటే ప్రతి పనికి డబ్బు అవసరం. సో నేను చెప్పేది ఏమిటంటే, కామన్ మ్యాన్, ఆర్డినరీ పీపుల్, మీకు వందల కోట్లు వేల కోట్లు వస్తున్నాయని నేను వెంటనే ప్రొజెక్ట్ చేయట్లేదు. అలాగే మీ డబ్బు జీరో కాకుండా, మీ కష్టార్జితం జీరో కాకుండా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు బ్యాంక్స్ కంటే ఎక్కువ వస్తాయి. మరి గ్యారంటీ ఉంటాయంటే గ్యారంటీ ఉండదు, ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పాలి, గ్యారంటీ ఉండదు. సో కామన్ మ్యాన్ బ్యాంక్స్ కంటే, పోస్ట్ ఆఫీస్ కంటే, గోల్డ్ కంటే, సుకన్య సమృద్ధి కంటే, ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ కంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? దీర్ఘకాలంలో క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. మరి ఎందుకు భయం? గత చరిత్రలో కరెక్షన్ అయినప్పుడు డబ్బులు తగ్గుతున్నాయి కాబట్టి డబ్బులన్నీ పోతాయేమో అని భయంతో చాలామంది పాపం కామన్ మ్యాన్ క్యాపిటల్ మార్కెట్స్లోకి రాకుండా ఉంటున్నారు. నాలెడ్జ్ లేకపోవటం వల్ల, ఫ్రాడ్లు జరగటం వల్ల, సైబర్ నేరాలు జరగటం వల్ల, సైబర్ నేరస్తులు లింకుల్లో పెట్టించి మీకు ఇంత లాభం వచ్చిందని ఆర్టిఫిషియల్ చూపించి బ్లాక్ చేసి తీసుకోవటం వల్ల క్యాపిటల్ మార్కెట్స్ అనేవి ఒక కామన్ మ్యాన్ని కొన్ని కంపెనీస్లో ఓనర్షిప్ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. కానీ ఈ మోసాల వల్ల కామన్ మ్యాన్ దూరంగా ఉంటున్నాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నా యొక్క ఎపిసోడ్ ద్వారా క్యాపిటలిజంలోకి రావటం చాలా మంచిది. మీరు ఒక ఎస్బీఐ బ్యాంకులోనే స్టాక్ కొన్నారనుకోండి, ఉదాహరణకు మాత్రం నేను చెప్తున్నాను. మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఓనర్ ఆఫ్ ఎస్బీఐ బ్యాంక్. మీరు ఒక టాప్ మోస్ట్ హాస్పిటల్లో స్టాక్ కొన్నారనుకోండి, ఆ టాప్ మోస్ట్ హాస్పిటల్లో మీరు కూడా ఓనర్. అట్లా మన క్యాపిటల్ మార్కెట్స్లో ఎప్పుడు కూడా ఏమిటంటే, కొన్ని కంపెనీస్ అడ్మినిస్ట్రేషన్ బాగలేకపోవటం వల్ల కావచ్చు, కాంపిటీషన్ వల్ల కావచ్చు, ఎన్నో కారణాల వల్ల ఆ కంపెనీలో డైరెక్టర్స్కో లేకపోతే ప్రమోటర్స్కో ఇంకొకరికో కొంతమంది స్కాములు చేసేవాళ్ళు ఉంటారు. తప్పుడు లెక్కలు చూపించి షేర్ వాల్యూస్ పెంచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని జరిగినాయి కూడా. కొన్ని పాత స్టాక్ మార్కెట్స్లో కొన్ని కంపెనీస్ నెట్ ప్రాఫిట్స్ రాకపోయినా వచ్చినట్టు చూపించి మోసం చేశారు ఒకప్పుడు. ఇప్పుడు అంతా స్ట్రిక్ట్ అయిపోయింది. అట్లా కంపెనీస్లో కూడా ఉంటారు, డబ్బు ఆశ వల్ల, విపరీతమైన ఆశ వల్ల. అందువల్ల కొన్ని కంపెనీస్ దివాలా కూడా తీస్తాయి. కొన్ని కంపెనీస్ దివాలా తీసినా మన షేర్ వాల్యూ జీరో అయిపోయి మన డబ్బులు పోతాయి. అందుకనే ప్రజలు క్యాపిటల్ మార్కెట్స్ దూరంగా ఉంటున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏం చేస్తున్నానంటే, క్యాపిటల్ మార్కెట్స్ మంచివి. ఈ కారణాల వల్ల దూరంగా ఉండకుండా ఏం చేయాలి? మనం సొల్యూషన్ ఏమిటి? మనం రీసెర్చ్ చేయలేం కాబట్టి మనం ఒక మంచి లీగలైజ్డ్ టీమ్కి మన యొక్క డబ్బును అప్పచెప్తే, మన ఒకటే బుర్ర 5,000 కంపెనీస్ రీసెర్చ్ చేయాలంటే చేయలేము, లేదంటే 500 కంపెనీస్ రీసెర్చ్ చేయాలంటే మనం చేయలేము. మన బిజీలో మనం ఉంటాం కాబట్టి మనం ఒక రీసెర్చ్ టీంకి డబ్బును అప్పచెప్తే, ఆ రీసెర్చ్ టీము ఏ కంపెనీస్ బాగున్నాయి, ఏట్లో ఫ్రాడ్ అవుతుంది ఏంటో చూసుకుంటారు. సో క్యాపిటల్ మార్కెట్స్ దూరంగా ఉండదు, కానీ మనం ఒక రీసెర్చ్ టీంకి డబ్బులు అప్పచెప్దాం. రెండోది ఏం చేద్దాం? కంపెనీస్లో షేర్ వాల్యూస్ ఎప్పుడు కూడా, కంపెనీస్కి లాభాలు వస్తే కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుంది, నష్టాలు వస్తే కంపెనీ యొక్క షేర్ వాల్యూ తగ్గుతుంది. అంటే డిమాండ్ అండ్ సప్లై. కానీ ఇది దీర్ఘకాలంలో, షార్ట్ పీరియడ్లో తుమ్మినా దగ్గినా షేర్ వాల్యూ తగ్గుతుంది. చిన్న వార్త రాగానే అది నిజమో కాదో తెలియదు, పెరుగుతుంది. అంటే ట్రంప్ ఒక మాట మాట్లాడితే షేర్ వాల్యూ పెరుగుతుంది. ట్రంప్ మన దేశానికి ఎక్కువ టారిఫ్లు వేస్తున్నానో ఇంకొకటో చెప్తే షేర్ వాల్యూ. అంటే ట్రంప్ అనే కాదు, జియో పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే దేశంలో ఇవి బాంబ్ బ్లాస్టులు కానీ, అంటే ఉగ్రవాద కార్యకలాపాల వల్ల కావచ్చు,
ఎన్నో కారణాలు, ఎన్నో మాన్సూన్స్ వల్ల కావచ్చు, డాలర్ రూపీ వీటి వల్ల కావచ్చు, అప్రిసియేషన్ డిప్రిసియేషన్ వల్ల కావచ్చు. అంటే ఎన్నో కారణాల వల్ల చీటికి మాటికి సంబంధం లేకుండా కొద్ది కాలం పెరుగుతుంది. కానీ లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా ఒక కంపెనీ షేరు ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నామంటే ఏ ప్రైస్లో కొనాలి, ఏ ప్రైస్లో అమ్మాలి అన్నది మనకు తెలియదు కాబట్టి, అంటే ఇండివిజువల్గా ఉన్న ప్రజలకు తెలియదు కాబట్టి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్, ఇండెక్స్ ఇట్లాంటివి ఆశ్రయిస్తే ఈ రిస్క్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రెండవది, మనం ఇచ్చింది 100 రూపాయలైనా కానీ డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. అంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఒక కంపెనీ 2 కంపెనీలు కాకుండా 50 కంపెనీలు, ఒక రంగం 2 రంగాలు కాకుండా 15-20 రంగాలు, షార్ట్ పీరియడ్ కాకుండా లాంగ్ టర్మ్. ఈ మంత్రాలు ఎప్పుడు కూడా ఈక్విటీస్కి మంత్రాలు లాంగ్ టర్మ్. షార్ట్ పీరియడ్లో ఈ సెంటిమెంట్స్ ఉంటాయి. ఈ సెంటిమెంట్స్ అంటే ఎందుకు మనం లాంగ్ టర్మ్ అంటే చరిత్రలో ఈవెన్ 1929 డిప్రెషన్ వచ్చిన అమెరికాలో కూడా అన్నీ చాలా బ్యాంకులు దివాలా తీసి చాలా కంపెనీలు వైట్ వాష్ అయ్యి ప్రజలకి డబ్బు లేక ఉద్యోగాలు పోయి ఇంత జరిగితే కూడా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కోలుకుంది డిప్రెషన్. ఇప్పుడు ఆ డిప్రెషన్స్ లేవు. ఇప్పుడంతా అనుకూలంగానే ఉంటున్నాయి ప్రపంచ దేశాలన్నీ. సో ఇప్పుడు ఇంకా బ్యాంక్స్ దివాలా తీస్తే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది. ఏదైనా బ్యాంక్లో ఎఫ్డీ చేశారనుకోండి, 5 లక్షల ఇన్సూరెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, గ్యారంటీ ఇస్తుంది. 10 లక్షలు చేశారు, దివాలా అయింది అనుకోండి, బ్యాంకు 5 లక్షలు ఇస్తుంది. అప్పుడు ఇన్సూరెన్స్ లేదు 1929 ఆ టైంలో అమెరికాలో. సో ఇప్పుడు ఏమిటంటే షార్ట్ పీరియడ్ కోసం కాకుండా లాంగ్ పీరియడ్ కోసం వస్తే డబ్బు జీరో అవ్వదు ఇండెక్స్ ఫండ్స్లో, యాక్టివ్ ఫండ్స్లో, వీటిలో. సో మనం ఏం చెప్తున్నామంటే అందుకే ఏం చెప్తున్నామంటే ప్రజల్ని మనం ఏం చెప్తున్నామంటే మీరు సంప్రదాయబద్ధమైన ఎఫ్డీలు, ఆర్డీలు, పోస్ట్ ఆఫీస్ ఇవే కాకుండా క్యాపిటల్ మార్కెట్స్ పరిశీలించండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏ స్టాక్ కొనాలి, ఎంతలో కొనాలి ఇబ్బంది కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి రండి. రెండవది ఏమిటి, ఒకేసారి పెడితే లంసం పెడితే మీకు ఒక్కొక్కసారి అదే ఒక 4-5 ఏళ్ళు వరకు స్టాక్ మార్కెట్ పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిప్ అనే ఆయుధం ఏమిటంటే నెల పెట్టేదని సిప్ అంటారు. యావరేజ్ అవుతుంది ప్రతి వస్తువు. సిప్పులో ఏమిటంటే మీరు ఒక రేటు దగ్గర కొన్నారు, నెక్స్ట్ మంత్ పెరిగింది మీకు లాభం వస్తుంది, మళ్ళీ పెరిగింది లాభం వస్తుంది, తగ్గింది మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ వస్తాయి. అంటే యావరేజ్ అవుతూ ఉంటుంది డబ్బు. సిప్ అనే ఆయుధం ద్వారా పెడితే కామన్ మ్యాన్కి ఒక లాంగ్ పీరియడ్లో 5 years, 10 years, 15 yearsలో యావరేజ్ మీద స్టాక్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ యావరేజింగ్ వల్ల ఏమవుతుందంటే లాంగర్ పీరియడ్లో కంఫర్టబుల్గా 8, 10, 12, 13% వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే రిస్క్ ఉండదా అంటే రిస్క్ ఉంటుంది. మరి రిస్క్ ఎంత, జీరో అవుతుందా అంటే డబ్బు జీరో కాదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డబ్బు జీరో కాదు. ఎందుకు కాదు, ఒక కంపెనీలో అయితే జీరో అయింది కానీ 50 కంపెనీస్లో కాబట్టి డబ్బు జీరో కాదు. ఫస్ట్ థింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మన డబ్బు తీసుకొని పారిపోతాయా, పారిపోవు. సెబీ అండర్లో ఉంటాయి, ప్రతి పైసా అకౌంటబుల్ సెబీ అండర్లో. మూడవది ఏమిటి, కస్టోడియన్ వేరే వాళ్ళు. మీ కోసం కొన్న షేర్లు అమ్మటానికి వాళ్ళకి అధికారం ఉండదు. మీరు రిడెంప్షన్ అడిగినప్పుడు మాత్రమే, అంటే మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోవాలన్నప్పుడు మాత్రమే వాళ్ళు క్యాష్ రూపేనా డబ్బు ఉంటుంది అది ఇస్తారు. అది సరిపోతే కొన్ని స్టాక్స్ అమ్మి మీకు ఇస్తారు. అంటే ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. రెండోది ఏంటి, మనం డైరెక్ట్ స్టాక్స్ కొన్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు అంతా పెట్టేస్తాము, పడినప్పుడు మనకు ఆపర్చునిటీ, మన దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, మళ్ళీ కొనలేము. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు అడ్వాంటేజ్ ఏమిటంటే, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో తీసుకునే మీకు అడ్వాంటేజ్ ఏమిటంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒక 5% నుంచి 10% క్యాష్ హోల్డింగ్స్ ఉంచుతారు. వాళ్ళ దగ్గర 100 కోట్లు వచ్చిందనుకోండి, ఒక 5%, ఒక 10% వాళ్ళు ఏం చేస్తారు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంటే డిప్ అయినప్పుడల్లా, మార్కెట్స్ డౌన్ అయినప్పుడల్లా వాళ్ళు కొంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడు కూడా తక్కువ రేట్స్కి కొని ఎక్కువ రేట్స్కి అమ్మిన వాడికి లాభాలు వస్తాయి. కంపెనీస్కి లాభాలు వచ్చి షేర్ వాల్యూ పెరిగినప్పుడు లాభం వస్తుంది. రెండో లాభం ఎలా అంటే తక్కువ రేట్స్కి షేర్ కొనాలి, ఎక్కువ రేట్స్కి అమ్మాలి, వ్యాపారం. కాబట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇండెక్స్ ఫండ్స్, యాక్టివ్ ఫండ్స్, ETF ఇవి నేను ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలకి
వందల వేల రెట్లు మల్టిప్లై అవ్వకపోయినా పర్వాలేదు, జీరో అవ్వద్దు, కానీ డీసెంట్ ఇన్కమ్ జనరేట్ కావాలి. 10%, 12% అంటే ఎఫ్డి కంటే ఎక్కువ రావాలి. మీరు శ్రమ పడకూడదు. మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీకోసం పనిచేయాలి. సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఎప్పుడు కూడా ఒకే ఇన్కమ్ కాకుండా సెకండ్ ఇన్కమ్ జనరేట్ కావాలి. రెండవది ఏంటి, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసే క్రమంలో మీరు శారీరక శ్రమ, మానసిక శ్రమ ఉండకూడదు. వైజ్గా ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీరు ఇంట్లో పడుకున్నా కానీ మీకోసం వేరే వాళ్ళు పనిచేయాలి, మీకు డబ్బు సంపాదించడానికి వేరే వాళ్ళు పనిచేయాలి. అది ఇన్వెస్ట్మెంట్. ఈ క్రమంలో స్పెక్యులేషన్ ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి, డిస్కరేజ్ చేస్తున్నా. ఆన్లైన్ బెట్టింగ్స్, రమ్మీ, పాంజీ స్కీమ్స్, ఇవన్నీ చైన్ మార్కెట్స్ అన్నీ అవాయిడ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లాంగర్ పీరియడ్, మోర్ దాన్ 5 years, మోర్ దాన్ 7 years, మోర్ దాన్ 10 years గుడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. గుడ్ ఇన్కమ్ అన్నాను కానీ మల్టిప్లై 100 రెట్లు 1000 రెట్లు అని చెప్పట్లేదు. 100 రెట్లు అవుతాయి మ్యూచువల్ ఫండ్స్లో 20 years పైన ఉంటే. 20, 25, 30 years ఉంటే కొన్ని స్కీములు 100 రెట్లు, కొన్ని ఒక మిడ్ క్యాప్ ఫండ్ పేరు చెప్పట్లేదు కానీ 22 yearsలో 100 రెట్లు. అట్లా కొన్ని ఒకటే కాదు, కొన్ని మిడ్ క్యాప్ ఫండ్స్ 22, 30 yearsలో 100 రెట్లు అయినాయి. అంటే 100 రెట్లు కూడా అవుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. కానీ ఒక 10%, 12% రీసెంట్ ఇన్కమ్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎకానమీ ముందుకెళ్తూ ఉంటే మీ డబ్బు పెరుగుతూ ఉంటుంది. ఎకానమీ స్లో డౌన్ అయినప్పుడు మీ డబ్బు స్లో డౌన్ అవుతుంది. మళ్ళీ ఎకానమీ పుంజుకోగానే మీ డబ్బు పెరుగుతుంది. ఎకానమీ, మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎకానమీలో మీరు పార్టిసిపేట్ అయ్యి కంపెనీస్లో ఓనర్స్ అయ్యి దేశ ప్రగతిలో మీరు ముందుకెళ్తున్నారని అర్థం చేసుకుంటే క్యాపిటల్ మార్కెట్స్ మీకు అర్థమవుతుంది. సో ఈ క్యాపిటల్ మార్కెట్స్ని మీరు అర్థం చేసుకొని, ఈ క్యాపిటల్ మార్కెట్స్ ఉన్న లాభాలని, రిస్క్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోమని నేను ప్రజలను సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.